ఈ రోజుల్లో మనం ఎక్కువ వింటున్నాము, చిన్న వయసు ఉన్న వాళ్ళకి కూడా సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతూ ఉంటారు. మనము ఈ ఫేమస్ పర్సనాలిటీస్ని కూడా మనం అకస్మాత్తుగా మంచి బాడీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి, మంచి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా సడన్గా చనిపోతున్న వార్తలు మనం ఈ మధ్యలో చాలా వింటున్నాము. అదేంటంటే ఈ హార్ట్ అటాక్ అనేది ఒక్క రోజులో వచ్చిన జబ్బు కాదు. అంటే సిమ్టమ్స్ అంటే మనం సాధారణంగా ఏంటంటే నిన్నటి వరకు బాగానే ఉండింది, 1 అవర్ కింద బాగానే ఉన్నాడు, ఇప్పుడు సడన్గా ఏదో నొప్పి అని సడన్గా కొలాప్స్ అయిపోయి చనిపోయాడు అని వింటుంటాం. అంటే ఇది హార్ట్ అటాక్ సడన్గా వచ్చే జబ్బు కాదు. అది లోపల నుంచి ఎప్పటి నుంచో ఉండి అది బయటకు వచ్చి అటాక్గా మారే వరకు కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు పడుతుంది అన్నమాట. అయితే సాధారణంగా జనరల్గా హార్ట్ అటాక్స్ కారణం ఏంటంటే మన గుండెలు రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాల్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటాయి. ఆ రక్తనాళాల్లో బ్లాక్స్, అడ్డంకులు అంటే ఈ హై కొలెస్ట్రాల్ అలాంటివి వచ్చి ఎక్కువ ఫ్యాట్ డైట్ తీసుకున్న వాళ్ళకు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ నరాల్లో, ఈ బ్లడ్ వెసల్స్, రక్త నాళాల్లో బ్లాక్స్ ఉంటాయి. దాన్ని మేము ప్లాక్ అంటాం. ఆ బ్లాక్స్ ఉన్నప్పుడు ఆ బ్లాక్స్ మెల్లమెల్లగా కొన్ని సంవత్సరాలు బిల్డప్ అయ్యి ఒక చోటుకి వచ్చేసరికి బ్లడ్ క్లాట్గా తయారయ్యి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. అంతే తప్ప ఇంతకుముందు బాగానే ఉండేది, ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది అంటే మాత్రం అది ఇప్పుడు వచ్చిన జబ్బు కాదు. అది ఎప్పటి నుంచో లోపల తయారవుతుంది అనమాట. అది మేనిఫెస్ట్ ఇప్పుడు అవుతుంది, బయటికి ఇప్పుడు కనిపిస్తుంది. అయితే వీళ్ళకి యంగ్ వాళ్ళకి ఎందుకు వస్తుందంటే వాళ్ళకి అంతకుముందు ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఉంటుంది. బీపీ కానీ, హై బీపీ కానీ, షుగర్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉండవచ్చు ఎవరికైనా యంగ్ ఏజ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినది. ఇవన్నీ డీటెయిల్స్గా మనం పేషెంట్ని అడిగి హిస్టరీ తీసుకోవాల్సి ఉంటుంది. హై కొలెస్ట్రాల్, ఇవన్నీ హోమోసిస్టన్, లైపోప్రోటీన్, ఇవన్నీ బ్లడ్కి సంబంధించిన టెస్టులలో తేడా వచ్చినప్పుడు ఈ హార్ట్ అటాక్స్ యంగ్ ఏజ్లో వస్తుంది. నేను ఇంతకు ముందుగా చెప్పినట్టు ఒక్కసారి హార్ట్ కండక్షన్ సిస్టంలో కూడా డిఫెక్ట్ రావచ్చు. కండక్షన్ సిస్టమ్ అంటే మన హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వైరింగ్ ఉంటుంది అంటే హార్ట్లో. దాంట్లో ఏదైనా వైరింగ్లో డిఫెక్ట్ ఉంటే ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అంటారు. సడన్గా హార్ట్ ఆగిపోవచ్చు. అది పీక్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళకు కూడా ఆ రక్తనాళాలలో బ్లాక్స్ లేకున్నా కూడా ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టంలో డిఫెక్ట్ ఉన్నప్పుడు కూడా సడన్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు 100 మందికి హార్ట్ అటాక్ వస్తే 20% అంటే 100లో 20 మంది 2 అవర్స్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది హాస్పిటల్ రాకుంటే. కాబట్టి మేము జనరల్గా పీపుల్ చెప్పేది ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తే మాత్రం అది ఏదో గ్యాసో అదో ఇదో అనుకొని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ లాంటి టెస్టులు చేయించుకొని ఇది హార్ట్ కాదు కదా అని నిర్ధారించుకున్న తర్వాతే యూ కెన్ రిలాక్స్. చాలామందికి రాత్రిపూట నాకేదో గ్యాస్ అని చెప్పి పొద్దున్నే కాంప్లికేషన్, మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి చెస్ట్ పెయిన్ ఎప్పుడు వచ్చినా, అంటే పెయిన్ అంటే నొప్పి ఉండాల్సిన అవసరం లేదు, డిస్కంఫర్ట్ అయినా పర్వాలేదు, ఏదో మంటలాగా అయినా పర్వాలేదు, స్క్వీజింగ్ ఎఫెక్ట్, ఏదో బరువు పెట్టినట్టు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినా కూడా అది హార్ట్కి సంబంధించిందేమో అని మనం తగిన టెస్ట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే హార్ట్ అటాక్ వస్తే మాత్రం చాలా కష్టం. ఒక్కోసారి అది తొందరగా వితిన్ 3 అవర్స్, మేము విండో పీరియడ్ అంటాం, 3 అవర్స్ లోపల కనుక హాస్పిటల్కి వస్తే దానికి యాంజియోప్లాస్టీ కానీ, థ్రాంబోలైసిస్ కానీ చేసి ఆ బ్లాక్స్ను వెంటనే తొలగిస్తే హార్ట్ డ్యామేజ్ చాలా మినిమం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే చెస్ట్ పెయిన్ని ఎప్పుడు మనం, అది ఇర్రెస్పెక్టివ్ ఏజ్, అది మగ ఆడ, చిన్న వయసా పెద్ద వయసు అనుకోకుండా చెస్ట్ పెయిన్ అనగానే వెంటనే పరిగెత్తిపోవాలన్నమాట హాస్పిటల్కి.